హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీ. ఇంట్లో ఉండి లేడీస్ చాలా మంది కూడా ఇంటి దగ్గర ఉండి చేసుకునే వర్క్ గురించి అడుగుతున్నారండి. సో అలాంటి వాళ్ళకి ద బెస్ట్ వీడియో అన్నమాట. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకు ఈ రోజు కలెక్షన్ లో ఏం చూపిస్తున్నానంటే ఎంబ్రాయిడరీ మిషన్స్ అండి. చక్కగా ఇంటి దగ్గర ఉండి మీరు డైలీ కూడా కొంచెం టైం స్పెండ్ చేసి ఎంతో కొంత ఎర్న్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఈఎంఐ ఆప్షన్ తో పాటు మీరు మెషిన్స్ అనేది తీసుకోవచ్చండి. అయ్యో మాకు రాదండి, ఎలా చేయాలి, ఎలా వర్క్ చేసుకోవాలి రాదు అన్నా కూడా వీళ్ళే ట్రైనింగ్ ఇస్తారనమాట. మీకు చక్కగా బెనిఫిట్ అవుతుంది. వీడియోలో ఇన్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా షేర్ చేస్తాను. అందుకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుందండి. ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ కూడా సెలెక్ట్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోతాం. నా పేరు శ్రీనివాసరావు. నేను శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్ గుంటూరు బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. మా దగ్గర వచ్చేసి యూమి ఎంబ్రాయిడరీ మిషన్స్ ప్లస్ లేజర్ కటింగ్ మిషన్స్ రెండు ఉంటాయండి. మా ఆఫీస్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని అరండల్పేట 12/1 లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంటుంది. పైన సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది. అదే విధంగా మా దగ్గర యూమి ఎంబ్రాయిడరీ మిషన్స్ లో చాలా మోడల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క మోడల్ గురించి నేను ప్రతి ఒక్కటి దాని ఫ్రేమ్ సైజ్ ఎంత, దాని కాస్ట్ ఎంత నేను క్లియర్ గా చెప్తాను. అదే విధంగా కొత్తగా ఇప్పుడు మేము ఎవరికైనా సరే ఇప్పుడు టైలరింగ్ వచ్చి ఉండి వాళ్ళకి ఒకవేళ కటింగ్ రాకపోతే అది మేము మా దగ్గర ఏంటంటే లేజర్ కటింగ్ మిషన్ కొత్తగా లాంచ్ చేసాము. అదే విధంగా ఇనిషియల్ గా ఒకవేళ లేజర్ కటింగ్ మిషన్ కాకుండా ఇంకా ఏమైనా మీరు అంటే సాఫ్ట్వేర్ ఒకవేళ అంటే ఆల్రెడీ మీ దగ్గర అంటే లేజర్ కటింగ్ మిషన్ కానీ ప్రింటర్ కానీ ఉంటే మా దగ్గర లేజర్ సాఫ్ట్వేర్ ప్లస్ ప్రింటర్ సాఫ్ట్వేర్ కూడా రెండు అవైలబుల్ గా ఉంటాయి. లేదా కంప్లీట్ గా మీరు సెట్ వైజ్ తీసుకోవాలన్నా సరే మొత్తం మా దగ్గర ఉంటుంది. నేను మీ మొత్తం నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దగ్గర ఏంటంటే ఎంబ్రాయిడరీ మిషన్స్ లో ఫోర్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ మోడల్ వచ్చేసి ఇంకా ఇలా ఉంటుంది. యాక్చువల్ ఇక్కడ డెమో లేదు, కానీ మన దగ్గర ఏంటంటే స్టాక్ అయితే ఉన్నాయి. ఇది ఏంటంటే టేబుల్ మీద పెట్టుకుని ఆపరేట్ చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే 8 నీడిల్స్ ఉంటుంది. ఫ్రేమ్ సైజ్ వచ్చేసి 14.8 ఉంటుంది. దీంట్లో ఏంటంటే బ్యాక్ నెక్ అనేది 2 times వస్తుంది అనమాట. అంటే హాఫ్ ఒకసారి వస్తుంది. అదే విధంగా ఫ్రంట్ ఒకసారి వస్తుంది. 2 hands 2 times మొత్తం 5 times లో బ్లౌజ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇదేంటంటే దీని కాస్ట్ ఏంటంటే మీకు 2,40,000 ఉంటుంది. అంటే ఎవరైనా సరే ఇప్పుడు బయట మార్కెట్ లో సింగిల్ నీడిల్ మిషన్స్ తీసుకొని బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఇది చాలా బెస్ట్ చాయిస్ మేడం. ఆ యూమిలో ఇప్పుడు ఏంటంటే సింగిల్ నీడిల్ మిషన్స్ జరీ అనేది రాదు. మా దగ్గర ఏంటంటే మా దగ్గర ఉన్న మిషన్స్ అన్నిటిలో కూడా జరీ వర్క్ అనేది క్లియర్ గా వస్తుంది. బేసిక్ దాంట్లో కూడా బేసిక్ నుంచి టాప్ మోడల్ వరకు కూడా జరీ వర్క్, మిర్రర్ వర్క్, థ్రెడ్ వర్క్, కట్ వర్క్ అన్ని వర్క్స్ వస్తాయి మేడం. దీని కాస్ట్ వచ్చేసి 2,40,000 ఉంటుంది. అదే విధంగా సైజ్ ఎంత వస్తుంది సార్? అది సైజ్ వచ్చేసి ఈ ఫ్రేమ్ ఏరియా వచ్చేసి 14.8 ఉంటుంది. 14/8 ఉంటుంది ఫ్రేమ్ సైజ్ అనేది. అదైతే ఇప్పుడు ఫిజికల్ గా ఇక్కడ ఈ స్టోర్ లో ఇక్కడ డెమో లేదు, కానీ మా దగ్గర స్టాక్ అయితే ఉంది. ఆ తర్వాత మీరు అది చిన్న మోడల్ కాబట్టి అంటే బేసిక్ మోడల్ కాబట్టి దానికంటే మీరు కొంచెం అప్డేటెడ్ మోడల్ కి వెళ్ళాలనుకుంటే ఇంకో మిషన్ ఉంటుంది. దానికి ఏంటంటే ఆ ఫ్రేమ్ సైజ్ 12/16 ఉంటుంది అనమాట. దానికి ఏంటంటే 12 నీడిల్స్ ఉంటుంది. ప్లస్ ఆ ఫ్రేమ్ సైజ్ వచ్చేసి 12/16 ఉంటుంది. దాంట్లో ఏంటంటే బ్యాక్ నెక్ అనేది ఒకేసారి వస్తుంది. ఫ్రంట్ ఒకసారి 2 hands 2 times మొత్తం 4 times లో అవుతుంది. దాంట్లో జాయింటింగ్ అనేది ఉండదు అనమాట. దాని కాస్ట్ వచ్చేసి మీకు 3,40,000 ఉంటుంది. ఈఎంఐ ఆప్షన్ మన దగ్గర ఉంటుంది మేడం. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు సపోజ్ మీరు బ్యాంక్ లోన్ కి వెళ్ళాలనుకోండి, మేము కొటేషన్ ఒకటి ప్రొవైడ్ చేస్తాము. మీకు ఆ కొటేషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఆ బ్యాంక్ వాళ్ళు మీకు 70 నుంచి 80% లోన్ అనేది అప్రూవల్ చేస్తారు. మిగతా 20% గానీ మీరు అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాంటి ముద్రా లోన్స్ కానీ పిఎంఈజీ లోన్స్ కానీ అలా ఉంటుంది. అదే విధంగా మన దగ్గర బజాజ్ ఈఎంఐ లోన్స్ కూడా ఉంటాయి. మీ దగ్గర ఆల్రెడీ బజాజ్ ఈఎంఐ కార్డు ఉంటే మీరు దాని మీద కూడా లోన్ తీసుకోవచ్చు అనమాట. ఈజీగా వస్తుంది. అదే కాకుండా మన దగ్గర ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఒకటి ఉంది. కాకపోతే మీ సిబిల్ స్కోర్ బాగుంటే ఆ ప్రైవేట్ ఫైనాన్స్ ద్వారా మీకు లోన్స్ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. ఇంకా మీకు ఈ లోన్స్ గురించి ఇంకేమైనా క్లియర్ గా కావాలనుకుంటే మా ఆఫీస్ అడ్రస్కి వస్తే ఇంకా క్లియర్ గా చెప్తాం. లేదా మాకు కాల్ చేసినా సరే క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే విధంగా ఇప్పుడు నేను ఫస్ట్ మీకు 2 మోడల్స్ చెప్పాను కదా, ఆ 2 మోడల్స్ తర్వాత ఇంకొంచెం మీరు లేటెస్ట్ గా అప్డేట్ గా వెళ్ళాలి అనుకుంటే మన దగ్గర ఈ మిషన్ ఉంటుంది మేడం. ఇది వచ్చేసి మీకు 20/32 మోడల్ అనమాట. ప్రెసెంట్ వచ్చేసి ఇది రన్నింగ్ మోడల్ అనమాట. దీంట్లో మీకు వచ్చేసి ఎంత పెద్ద హెవీ డిజైన్ అయినా సరే మీకు 2 times లో కంప్లీట్ అవుతుంది. అంటే బ్యాక్ నెక్ ప్లస్ ఫ్రంట్ ఒకసారి ప్లస్ 2 hands ఒకసారి 2 times లో మీకు బ్లౌజ్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. బ్లౌజ్ 2 times ఫ్రేమ్ సెట్ చేస్తే సరిపోతుంది, కంప్లీట్ అవుతుంది. దీని కాస్ట్ వచ్చేసి మీకు 4,25,000 ఉంటుంది. నీడిల్స్ ఎన్ని వస్తాయి? 12 నీడిల్స్ ఉంటుంది. 12 నీడిల్స్ ఉంటుంది. ఇందులో కూడా జరీ ఆప్షన్ వస్తుంది. మన దగ్గర ఉన్న అన్ని మిషన్స్ లో జరీ వస్తుంది. అన్నిట్లో జరీ వస్తుంది. అదే విధంగా దీని కాస్ట్ వచ్చేసి 4,00,000
4,25,000 ఉంటుంది. ఓకే, మీకు స్టిచ్ కూడా చూడొచ్చండి. ఇది చూడండి ఎంత నీట్ గా ఉందో, విత్ జరీ కాంబినేషన్ వచ్చింది. అండ్ డిజైన్స్ కూడా మీకు సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా సార్, వీటికి డిజైన్స్ ఎట్లా ఉంటుంది డిజైన్ మీరు ఇస్తారా? యాక్చువల్లీ మనం మిషన్ తో పాటు మనం కొన్ని ఫ్రీ డిజైన్స్ ఇస్తాం అనమాట. ఆ తర్వాత మీకు ఇంకా డిజైన్స్ కావాలనుకుంటే ప్లే స్టోర్ లో మా యాప్ ఉంటుంది, దాని నుంచి మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకొని పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకుంటే వచ్చేస్తుంది. ఓకే, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్? కాస్ట్ ఉంటుందా? అది కూడా మీకు ఎలా ఉంటుంది అంటే మిషన్ తో పాటు కొన్ని డిజైన్స్ మేము ఫ్రీగా ఇచ్చేస్తాం. ఓకే, మాక్సిమం లేదు ఇంకా మీకు కావాలి అనుకుంటే ప్లే స్టోర్ లో మా యాప్ ఉంటుంది, అది మీకు ఎలా డౌన్లోడ్ చేయాలో కూడా మేము చెప్తాం కస్టమర్స్ వచ్చిన తర్వాత. ఓకే, తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను దీని కాస్ట్ చెప్పలేదు కదా, దీని కాస్ట్ వచ్చేసి 4,25,000 ఉంటుంది. 10% డిస్కౌంట్ ఉంటుంది. డిస్కౌంట్ కూడా వస్తుంది. డిస్కౌంట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి రన్నింగ్ మోడల్ ఇది. ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్ వాళ్ళకి, అంటే లోకల్ గుంటూరు వాళ్ళు అయితే వచ్చి చూసుకుని తీసుకెళ్తారు. ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్ వాళ్ళకి డెమో అది ఇవ్వాలంటే ఎట్లా సార్? ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా మా బ్రాంచెస్ ఉన్నాయి మేడం. ఓకే, ఆల్ ఓవర్ ఇండియా మా బ్రాంచెస్ ఉన్నాయి. మీకు ఎక్కడికైనా సరే మేము డెలివరీ చేస్తాం. ప్లస్ అదే విధంగా మిషన్ డెలివరీతో పాటు మా టెక్నీషియన్ కూడా అక్కడికి వెళ్ళి కంప్లీట్ గా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు అనమాట. ఓకే ఓకే, ఎలా వర్క్ చేయొచ్చు, ఎలా అది కంప్లీట్ గా వాళ్ళకి వచ్చేంత వరకు ట్రైనింగ్ ఇస్తారు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మిషన్ ప్రతి ఒక్క మిషన్ కూడా మా దగ్గర ఎంబ్రాయిడరీ మిషన్స్ కి 2 years పాటు వారంటీ ఉంటుంది. ఓకే, అదే విధంగా ఆ వారంటీలో కూడా మిషన్ టాప్ టు బాటమ్ మొత్తం ఉంటుంది. ప్లస్ స్పేర్ పార్ట్స్ మొత్తం కూడా ఏదన్నా ప్రాబ్లం వస్తే దానికి రీప్లేస్మెంట్ చేస్తాం. ఓకే, అదే విధంగా 2 years పాటు కూడా సర్వీస్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఓకే, ఏ ప్రాబ్లం వచ్చినా ఫ్రీ ఆఫ్ ఫ్రీగా ఉంటుంది. అంటే ట్రైనింగ్ అన్నారు కదా సార్, దానికి ఏమన్నా ఛార్జ్ ఉంటుందా? ఇప్పుడు ఛార్జెస్ ఏమి ఉండదు మేడం. ఛార్జెస్ ఏమి ఉండదు. ఒకవేళ గుంటూరు లోకల్ వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు. నేర్చుకున్న తర్వాత మిషన్ తీసుకోవచ్చు. లేదు ఒకవేళ వచ్చి నేర్చుకోవడానికి కోసం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంతమందికి, అంటే మిషన్ తీసుకున్నాక మా టెక్నీషియన్ కంపల్సరీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ట్రైనింగ్ ఇస్తారు. లేదా కొంతమంది ముందే నేర్చుకొని కూడా మిషన్ తీసుకోవచ్చు. ఓకే, దానికైతే ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండదు. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ కస్టమర్ వచ్చి ఇక్కడ ఒక 2-3 days చూసుకొని తర్వాత మిషన్ తీసుకోవచ్చు. ఆప్షన్ కూడా చాలా బాగుందండి. ఇది వచ్చేసి మన యూమీలోనే హై మోడల్ అనమాట, అంటే టాప్ మోడల్ అనమాట. ఇది వచ్చేసి మనకి 20x48 ఉంటుంది ఫ్రేమ్ సైజు, పెద్దది వస్తుంది. ఇది టాప్ మోడల్. ఈ ఫ్రేమ్ సైజ్ లో మీకు ఏంటి అంటే మొత్తం బ్లౌజ్ మొత్తం కూడా ఒకేసారి అయిపోతుంది. హ్యాండ్స్ మొత్తం వచ్చేస్తుంది సార్ ఒకేసారి, అంటే బ్లౌజ్ మొత్తం కూడా ఒకేసారి అయిపోతుంది. కాకపోతే దీనికి ఏంటంటే 1.5 మీటర్ క్లాత్ పట్టింది ఫ్రేమ్ సైజ్ లో. కస్టమర్ మనకి 1.5 మీటర్ క్లాత్ ఇస్తే ఒకేసారి అయిపోతుంది. దీని కాస్ట్ వచ్చేసి 5,50,000 ఉంటుంది. దీనికి కూడా మనం 10% డిస్కౌంట్ ఇస్తున్నాం అనమాట. అదే విధంగా ఇప్పుడు లేటెస్ట్ గా మన దగ్గర ఏంటంటే ఇప్పుడు ఎంబ్రాయిడరీ మిషన్ లో ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చు. అదే విధంగా ఎంబ్రాయిడరీ మిషన్ లోనే మగ్గం వర్క్ చేసుకోవడం కోసం కొన్ని డివైసెస్ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చేసి సీక్వెన్స్, ఇది వచ్చేసి బీడ్స్, ఇది వచ్చేసి కార్డింగ్. ఓకే, సీక్వెన్స్ వర్క్ వస్తుంది. మీరు సీక్వెన్స్ లో వచ్చేసి చెమ్కీలు వస్తాయి. ఈ బీడ్స్ లో వచ్చేసి మనకి పూసలు వస్తాయి. ఇక్కడ ఇది కార్డింగ్ డివైస్ ఉంది కదా, దీంట్లో వచ్చేసి మీకు ఇది థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట. జర్దోజీ వర్క్ వచ్చింది. అలా మొత్తం ఈ 3 కలిపి కూడా మనకి మీరు సెట్ వైజ్ గా అయినా తీసుకోవచ్చు, లేదా సింగిల్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ప్రీవియస్ మిషన్స్ ఎవరైనా పర్చేస్ చేసిన వాళ్ళకి ఇదేమన్నా అడిషనల్ గా యాడ్ చేయడానికి చేయొచ్చు. ఆల్రెడీ మీ దగ్గర మీరు ఎంబ్రాయిడరీ మిషన్స్ తీసుకొని మళ్ళీ మీకు ఈ డివైసెస్ కావాలి అంటే డైరెక్ట్ గా మేము ఆ డివైసెస్ మేము పర్చేస్ చేస్తాం. మా టెక్నీషియన్ వాళ్ళ హౌస్కి వెళ్ళి ఇన్స్టాలేషన్ చేసి కంప్లీట్ గా ట్రైనింగ్ ఇస్తారు. అలా మీరు సెట్ వైజ్ అయినా తీసుకోవచ్చు, లేదా సింగిల్ గా అయినా తీసుకోవచ్చు. ఓకే, అట్లా ఎవరైనా ఉన్నా కూడా మీరు ఎంబ్రాయిడరీ కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉందండి. అండ్ ఇక్కడ మీరు వర్క్ కూడా చూడొచ్చు, ఇలా చక్కగా జరీ వర్క్ కాంబినేషన్స్ అయితే వచ్చినాయి. సో మనకి ఈ విధంగా ఫస్ట్ ఆపరేటింగ్ స్క్రీన్ అనేది ఇలా ఓపెన్ అయింది. దీంట్లో మొత్తం మీకు 4 pages ఉంటాయి. 1 2 3 4. ఈ 4 ఆపరేటింగ్ చేసుకుంటే చాలు. సో ఫస్ట్ పేజ్ లో ఏంటంటే జస్ట్ డిజైన్ సెలక్షన్ వరకే చేసుకోగలం. సెకండ్ పేజ్ లో ఏంటంటే దీన్ని ఒక ఎడిటింగ్ చేసుకోగలం. సైజెస్ కానీ, డైరెక్షన్స్ కానీ, యాంగిల్స్ కానీ ఇలా అడ్జస్టబుల్ అనేది చేసుకోగలం. థర్డ్ పేజ్ లో మనం కలర్స్ ఇచ్చేసుకుంటాం. మనకి ఏ కలర్ కావాలనేది బ్యాక్గ్రౌండ్ లో ఉన్న కలర్ చూసుకొని ఆ కలర్ నెంబర్ ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఆ నీడిల్ నెంబర్ క్లిక్ చేసుకుంటే సరిపోయింది. సో ఫర్ సపోజ్ ఇక్కడ వచ్చి 3 కలర్స్ ఉన్నాయి. 1 2 3 రెడ్, గ్రీన్ అండ్ బ్లూ పడుతుంది. రెడ్ ప్లేస్ లో మనకి ఏ కలర్ కావాలనే చూసుకోవాలి. ఫర్ సపోజ్ నాకు రెడ్ ప్లేస్ లో గ్రీన్ కలర్ కావాలనుకున్నా, గ్రీన్ నేను ఎక్కడ పెట్టుకున్నానో చూసుకొని ఆ గ్రీన్ కలర్ నెంబర్ ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. సో నాకు గ్రీన్ వచ్చేసరికి 10 లో ఉంది కాబట్టి 10 నెంబర్ క్లిక్ చేసుకున్నా.
నెక్స్ట్ వచ్చేసరికి 2 పడుతుంది, 2 గ్రీన్ పడుతుంది, అది మిడిల్ లో పడుతుంది. ఇక్కడ వచ్చేసరికి నాకు పింక్ కావాలి. పింక్ నేను ఎక్కడ పెట్టుకున్నా 1 అనే నెంబర్ లో పెట్టుకున్నా, ఇక్కడ 1 క్లిక్ చేసుకోవాలి. అండ్ మొత్తానికి అవుట్ లైన్ వస్తుంది. సో ఈ అవుట్ లైన్ కి నాకు ఎల్లో కలర్ కావాలి. ఎల్లో కలర్ ఎక్కడ పెట్టుకున్నా 9 అనే నెంబర్ లో పెట్టుకున్నా, ఇక్కడ 9 క్లిక్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ పడేదానికి ఇక్కడ పడేదానికి సంబంధం ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి 4th పేజ్ అంటే జస్ట్ లాక్ వేసేసుకుంటాము. డిజైన్ ఎక్కడ పడాలి ఏంటి అనేది సెట్ చేసుకోవడం. ఈ 4 కీస్ ఉపయోగించుకొని మనకి ఎక్కడికైతే కావాలో అక్కడికి మూవ్ చేసుకోవాలి. 4th పేజ్ పొజిషన్ మూవింగ్ అన్నట్లండి. ఇంకా ఫైనల్ స్టేజ్ అది. ఒక బ్లౌజ్ కవడానికి ఎంత టైం పడుతుందండి? అది డిజైన్ బట్టి ఉంటుంది. నార్మల్ సింపుల్ బ్లౌజ్ అనుకోండి మనకి 1 అవర్ 1.5 అవర్ లో అయిపోయింది. హ్యాండ్స్ కూడా అయిపోతాయి. హ్యాండ్స్ మొత్తం బ్లౌజ్ మొత్తం. అదే కొంచెం ఎల్బో హ్యాండ్స్ హెవీ వర్క్స్ వస్తాయి అనుకోండి, ఎక్కువ టైం పడుతుంది మనకి. సో ఇంక ఇది స్టార్ట్ అండ్ స్టాప్ బటన్. ఇక్కడ ఇదే మనకి స్టార్ట్ బటన్, ఇదే స్టాప్ బటన్. వన్స్ ఇది స్టార్ట్ చేసామంటే డిజైన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ ప్రాసెసింగ్ లో ఉన్నప్పుడు పవర్ కట్ అయితే అప్పుడు ఎట్లా అండి? పవర్ కట్ అయితే ఏంటంటే మేడం మనకి డిజైన్ ఎక్కడైతే ఆగిందో అక్కడ ఆన్ అయింది. బట్ అది కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఏంటంటే యూపీఎస్ ఒకటి రన్ చేసుకోవాలి. యూపీఎస్ ఉందనుకోండి మీకు పవర్ కట్ అయినా సరే మిషన్ అనేది ఆగకుండా ఉంటది. జస్ట్ ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నానండి ఎలా వర్కింగ్ ఉంటుంది అనేసి. సో ఫస్ట్ మనం గ్రీన్ కలర్ ఇచ్చాం కదా, గ్రీన్ తో రన్ అవుతుంది. ఫస్ట్ గ్రీన్ థ్రెడ్ మొత్తం వచ్చేస్తా. మనం ఏదైతే ఆర్డర్ సెట్ చేస్తామో ఆర్డర్ వచ్చేస్తుంది. అవును. అంటే ఇంతే, చాలా సింపుల్ గా ఉంటది, ఈజీ ఉందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా హార్డ్ గా ఉండదు. దీనికోసం మనం చదువుకోవాలి, టైలరింగ్ వచ్చి ఉండాలని అయితే అవసరం ఉండదు. ఎలాంటి వాళ్ళైనా దీన్ని రన్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ ఉంటుందండి. దట్టు వీళ్ళే నేర్పిస్తారు కాబట్టి మేమే ట్రైనింగ్ ఇస్తాము, ఉండదు. ఇన్ కేసు వాళ్ళు మిషన్ తీసుకోకముందే నేర్చుకోవాలనుకున్నా సరే ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు. లోకల్ వాళ్ళైతే మీరు చక్కగా వచ్చేసేయండి. మనకి చాలా అడ్రస్ కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటది, ఎర్రండలపేట కాబట్టి అందరికీ దగ్గరగానే ఉంటుందండి. ఒకవేళ వాళ్ళు నేర్చుకోవాలంటే 1 or 2 days లో వచ్చేద్దామా? మీకు టైం పడుతుంది. 1-2 days లో 2 days లో వచ్చేస్తుంది. ఇన్ కేసు వాళ్ళకి అర్థం కాలేదంటే వాళ్ళకి వచ్చేంత వరకు రావచ్చు. దట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, చార్జెస్ ఏమీ ఉండదు. వర్క్ కూడా చూడండి, మీకు ఆ థ్రెడ్ స్టిచ్ కానీ ఎంత నీట్ గా వస్తుందో, ఫినిష్ హ్యాండ్ తో చేసినట్లు వస్తుందండి. ఫినిష్ అనేది కూడా మెయిన్ కదా, ఫినిష్ అయితే చాలా బాగుండింది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఇట్లా బిజినెస్ పెట్టుకోవాలి, ఏదైనా చిన్న వర్క్ చేసుకోవాలనే థాట్ ఉంటే మాత్రం ఇదైతే నేను ఒక మంచి డీల్ అనే చెప్తాను. ప్రెసెంట్ అయితే మీకు డిస్కౌంట్ కూడా రన్ అవుతుందంట, ఆఫర్స్ కూడా ఉన్నాయి. మనకి ఎంత వర్క్ జరిగింది, ఎంత వరకు కంప్లీట్ అయింది అనేది కూడా ఇక్కడ మానిటర్ మీద క్లియర్ గా కనిపిస్తుందండి. ఆఫ్టర్ వర్క్ కంప్లీషన్ ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. వర్క్ అయిపోయిన తర్వాత మనకి ఇలా వచ్చేస్తుందండి. డిజైన్ చూసారు కదా, ఎగ్జాక్ట్ గా మనం ఏదైతే కలర్స్ సెట్ చేసామో అవే కలర్స్ వచ్చాయి. అండ్ మనకి ఇక్కడ కూడా ఏదైతే వర్క్ జరిగిందో అది మనకి ఎగ్జాక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. ఎంత వర్క్ అయింది ఏంటి అని మీరు స్క్రీన్ మీద కూడా మానిటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే మేడం, ఇప్పుడు ఎవరికైనా సరే టైలరింగ్ వచ్చి ఒకవేళ టైలరింగ్ వచ్చి వాళ్ళకి కటింగ్ రాకుండా ఉంటారు కదా, వాళ్ళ కోసం మనం ఏంటంటే కొత్తగా కూడా మనం ప్రింటరు ప్లస్ లేజర్ కటింగ్ మిషన్ అనేది మనం కొత్తగా లాంచ్ చేసాం అనమాట. అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళ దగ్గర ఇనిషియల్ స్టేజ్ అనుకోండి, అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక ప్రింటర్ ఉంది, సో వాళ్ళకి టైలరింగ్ వచ్చు, అంటే స్టిచ్చింగ్ వచ్చు, కానీ వాళ్ళకి కటింగ్ రాదు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ప్రింటర్ సాఫ్ట్వేర్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే మా దగ్గర ఏంటంటే కటింగ్ మాస్టర్ సాఫ్ట్వేర్ అనేది ఉందన్నమాట. అది మా ఓన్ది. అంటే సపోజ్ అది ఎలా ఉంటుందంటే ప్రింటర్ సాఫ్ట్వేర్, లేజర్ సాఫ్ట్వేర్ రెండు ఉంటాయి. అంటే ఆల్రెడీ ప్రింటర్ ఉంటే ప్రింటర్ సాఫ్ట్వేర్ మా దగ్గర ఉంటుంది, అదే విధంగా లేజర్ మిషన్ ఉంటే లేజర్ సాఫ్ట్వేర్ కూడా మా దగ్గర ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రింటర్ సాఫ్ట్వేర్ వచ్చేసి 69,000 ఉంటుంది, ఓన్లీ సాఫ్ట్వేర్. లేదు ఒకవేళ మీరు ప్రింటర్ కూడా కావాలి అనుకుంటే అదొక 15,000 ఉంటుంది. మొత్తం మీరు అంటే ప్రింటర్ సాఫ్ట్వేర్ కావాలనుకుంటే మొత్తం 1 lakh ఉంటుంది, ఇంక్లూడింగ్ జిఎస్టీతో పాటు. ప్లస్ ప్రింటర్ సాఫ్ట్వేర్ కి 1 year వారంటీ ఉంటుంది. ఆ వారంటీలో కొత్త స్టైల్స్ అన్ని కూడా ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతూ ఉంటాయి. అదే విధంగా మీకు ఇప్పుడు ఆ 1 year వారంటీ అయిపోయిన తర్వాత కూడా మీరు మళ్ళీ ఇంకొక 1 year ఏఎంసీ తీసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. 2000
2500 ఉంటుంది ప్లస్ జిఎస్టీ ఉంటుంది అనమాట. Okay. అంటే మీరు ఆ 1 year వారంటీ తీసుకుంటే మీకు ఏంటంటే ఆ సాఫ్ట్వేర్ లో కొత్త స్టైల్స్ అన్ని కూడా వస్తాయి అనమాట మీకు. ఓకే. అదే విధంగా మీకు ఒకవేళ అంటే ఈ ప్రింటర్ సాఫ్ట్వేర్ అనేది మీకు ఎలా చేయాలి ఏంటి అంటే మాన్యువల్ గానే నేను మీకు చూపిస్తాను ఒక వీడియో. Okay. ఆ తర్వాత మీకు వచ్చేసి ఒకవేళ మీ దగ్గర లేజర్ మిషన్ ఉందనుకోండి, ఆ లేజర్ సాఫ్ట్వేర్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకే. ఈ లేజర్ సాఫ్ట్వేర్ అనేది మీకు 89,000 ఉంటుంది. 89,000. ఓకే. అదే విధంగా మీకు ఆ లేజర్ సాఫ్ట్వేర్ కూడా 1 year వారంటీ ఉంటుంది. ఆ వారంటీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఏఎంసీ అనేది ఉంటుంది. దానికి మీకు ఏంటంటే 4,100 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది. ఓకే. ఆ ఏఎంసీలో కూడా మీకు కొత్త స్టైల్స్ అన్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. ఆ తర్వాత మీకు ఒకవేళ లేజర్ కటింగ్ మిషన్ తీసుకోవాలనుకుంటే ఇది 4,11,000 ఉంటుంది. 4,11,000. మీకు లేజర్ కటింగ్ మిషన్ ప్లస్ లేజర్ సాఫ్ట్వేర్ మొత్తం కావాలంటే మీకు 5 lakhs ఉంటుంది. ప్లస్ మేము ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసాం కాబట్టి దీంతో పాటు కొత్తగా ఫ్రీగా ల్యాప్టాప్ కూడా ఇస్తున్నాం. అంటే లేజర్ కటింగ్ మిషన్ ప్లస్ లేజర్ సాఫ్ట్వేర్ ప్లస్ ల్యాప్టాప్ మొత్తం కలిపి ఒక 5 lakhs ఉంటుంది మొత్తం. అదే విధంగా దీనికి మొత్తానికి కూడా 1 year వారంటీ ఉంటుంది లేజర్ కటింగ్ మిషన్ కి వితౌట్ గ్లాసెస్, అంటే గ్లాస్ కాకుండా వారంటీ ఉంటుంది అనమాట. మీకు గ్లాస్ కి మాత్రం వారంటీ ఉంటుంది. ఇప్పుడు దీనికి ఇది మొత్తం ఎలా ఉంటుందంటే ఇది వచ్చేసి 6x5.5 ఉంటుంది అనమాట. దీని ఏరియా కొంచెం పెద్ద సైజ్ లోనే ఉందండి. ఇటు వచ్చేసి 6 ఉంటుంది, ఇటు వచ్చేసి 5.5 ఉంటుంది. లోపల వచ్చేసి ఇది బెడ్ అంటారు, ఈ బెడ్ ఏరియా ఉంటుంది. ఇది వచ్చేసి మీకు చూడండి 50 into 36 ఉంటుంది బెడ్ ఏరియా. దీంట్లో మీకు ఏంటంటే ఒక 6 layers, అంటే 6 layers పెట్టుకోవచ్చు ఒకేసారి. 3 blouses అనేది ఒకేసారి కంప్లీట్ అవుతాయి. ఓకే. ఒక మెజర్మెంట్ ఉన్న వాళ్ళకి 3 blouses 6 layers ఒకేసారి కట్ చేస్తుంది. అంటే అలా మొత్తం మీకు 3 blouses అనేది ఒకేసారి అవుతుంది అనమాట. ఇప్పుడు వీటికి నెక్ ప్యాటర్న్స్ అంటే డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదా సార్? మేము ఇచ్చే మీకు లేజర్ కటింగ్ సాఫ్ట్వేర్ లో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మేడం. ఓకే. అందులో ఇంకా సెలెక్ట్ చేసుకోవాలి, మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను మీకు వర్కింగ్ వీడియో కూడా ఒకటి చూపిస్తాను. ఓకే. ఇప్పుడు ఇది కూడా ట్రైనింగ్ ఏమన్నా ఇస్తారా సార్? ట్రైనింగ్ ఇస్తాం మేడం, ట్రైనింగ్ ఇస్తాము. ఓకే. అలా కావాలి అన్న ఇప్పుడు ఇదైతే లేటెస్ట్ గా వస్తుంది. చాలా మంది ఉంటారు. ఏంటంటే చాలా మంది కూడా బయట ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి టైలరింగ్ వచ్చింది అంటే స్టిచ్చింగ్ వచ్చింది, కానీ కటింగ్ అనేది రాదు. అది చాలా ఎక్స్పెన్సెస్ తో కూడుకున్నది అనమాట. అదే మీరు ఇది తీసుకుంటే మీకు చాలా విత్ ఇన్ సెకండ్స్ లోనే మీకు ఒకేసారి మీకు 3 blouses కంప్లీట్ అవుతాయి. టైం కూడా చాలా సేవ్ అవుతుంది. అదే విధంగా మా దగ్గర ఏంటంటే మీరు బయట మీరు చాలా చూసుంటారు లేజర్ కటింగ్ మిషన్స్. బయట మీకు ఏంటంటే ఓన్లీ లేడీస్ బ్లౌజెస్ మాత్రమే వస్తాయి అన్నమాట. మా దగ్గర ఏంటంటే జెంట్స్ షర్ట్స్, ఫ్యాన్స్ కూడా వస్తాయి. ఓకే. లేడీస్ వే కాదు, ఇంకా జెంట్స్ షర్ట్స్ ఇవి కూడా. అదే విధంగా ఈ మిషన్ కి ఇప్పుడు బయట లేజర్ కటింగ్ మిషన్స్ తో పోల్చుకుంటే మా దాంట్లో అదొక ఫెసిలిటీ ఉంటుంది. అడిషనల్ బెనిఫిట్ కదండి. జెంట్స్ టైలర్స్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. కాస్ట్ వైజ్ గా కూడా బయట వాడితో పోల్చుకుంటే మాది చాలా బెస్ట్ అనమాట. దట్టు ఫ్రీ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు కదా. ఈ స్మోక్ అనేది బయటికి పోవడానికి కూడా బ్లోయర్ ఉంటుంది. అది కూడా మా దానికి డబుల్ బ్లోయర్ ఉంటుంది అనమాట. ఓకే. అలా అదే విధంగా దీనికి ఒక చిల్లర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ చిల్లర్ కూడా ఏంటంటే ఇప్పుడు దాంట్లో అదేంటంటే వాటర్ మెయింటైన్ చేస్తా ఉంటాము. అది కూడా మనకేంటంటే మిగతా బయట మీరు లేజర్ కటింగ్ మిషన్స్ చూసుకుంటే సపోజ్ నేను మీకు చూపిస్తాను అండి. చిల్లర్ అంటే ఇది చూడండి, అది చిల్లర్ అంటాము. దాంట్లో మనకి ఏంటంటే వాటర్ ఎప్పటికప్పుడు మెయింటైన్ ఉందా లేదా అనేసి అది చూసుకుంటా ఉంటది. అంటే ఇప్పుడు మిషన్ హీట్ అయిపోయింది అనుకోండి, అదేంటంటే కూలింగ్ చేస్తా ఉంటది అనమాట. సపోజ్ బయట మీరు లేజర్ కటింగ్ మిషన్స్ లో ఆ చిల్లర్ లో వాటర్ లెవెల్ అనేది కరెక్ట్ గా లేకపోతే అదేంటంటే బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. అదే మన మిషన్స్ లో ఏంటంటే ఒకవేళ వాటర్ లెవెల్ ఎప్పుడైనా మెయింటైన్ లేదు, తగ్గిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా మిషన్ అనేది ఆఫ్ అవుతుంది. ఇది ఒక బెస్ట్ ఫీచర్. అవును. ఇప్పుడు అది అడిషనల్ కాస్ట్ ఉంటుందా సార్ చిల్లర్ అనేది? మొత్తం కూడా దీంట్లో పాటు ఇంక్లూడ్ అయ్యే వచ్చేస్తుంది. ఒకసారి మనం ఇది వర్కింగ్ ఏరియా చూద్దాం, వర్కింగ్ వీడియో చూద్దాం. ఇలా మనకి కటింగ్ మాస్టర్ సాఫ్ట్వేర్ ఉంటుందండి, మన ఓన్ సాఫ్ట్వేర్ ఇది. సో ఇది ఇలా మనకి మీకు ఇన్బిల్ట్ ఇస్తాం మన మిషన్ తో పాటు. సాఫ్ట్వేర్ ఇలా ఇచ్చి దీంతో పాటు మీకు ఐడి పాస్వర్డ్ జనరేట్ చేస్తాము. ఇలా ఓపెన్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అయితే ఇక్కడ జస్ట్ మీకు లాంగ్వేజెస్ కూడా ఉంటాయి. మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, కన్నడ, ఏది కావాలన్నది అప్డేట్ చేసుకొని జస్ట్ లాగిన్ అయితే సరిపోద్ది.
మీ ఐడితో లాగిన్ అయితే సరిపోయింది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి మన మన షాప్ పేరు కానీ మన బొటిక్ పేరు కానీ ఇలా పెట్టుకోవచ్చు ఇక్కడ పేరు. ఓకే ఓకే. అండ్ మన లోగో కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఇంకా మీ చాయిస్ అండి అవన్నీ కూడా. సో ఇక్కడ వచ్చేసరికి మీకు మనకి లేజర్ కటింగ్ అనేది ఏంటంటే బ్లౌజెస్ కి కిడ్స్ వేర్, చుడీదార్ అండ్ జెంట్స్ వేర్ ఇలా అన్ని కూడా మనం కట్ చేసుకోవచ్చు మిషన్ తో. ఇది ఇప్పుడు నేను ఒక బ్లౌజ్ కట్ చేసి చూపిస్తాను మీకు. బ్లౌజెస్ లోకి వెళ్ళి మోడల్స్, మనకి ఏ మోడల్స్ కావాలి ఇవన్నీ దాంట్లో ఉన్న మోడల్స్. నెక్ లో కూడా చాలా మోడల్స్, బ్లౌజెస్ లో మోడల్స్ ఇవి ఏంటంటే ఒకటి వీ నెక్, రౌండ్ నెక్, పాట్ నెక్ అండ్ కాలర్ నెక్స్, ప్రిన్సెస్ కట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మోడల్స్. వాటిలో మళ్ళీ మీకు బెల్ట్, విత్ బెల్ట్, వితౌట్ బెల్ట్ అండ్ ఫ్రంట్ ఓపెనా బ్యాక్ ఓపెనా కూడా ఉంటది. మనకి ఏది కావాలనుకుంటే అది జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకుంటే మీకు అక్కడ ఓపెన్ అయ్యింది ఇక్కడ ఇలా. ఓకే, మీవేంటి అని ఇక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చేసరి చూడండి, మీరు జస్ట్ ఈ మోడల్ ఇచ్చారు ఏమని, ఫ్రంట్ హుక్ కి మనకి రౌండ్ నెక్ రావాలన్నట్టు మోడల్ ఇచ్చుకున్నారు మీరు. బట్ వాటిలో మీకు అది కాదు, నాకు ఫ్రంట్ నెక్ ఇలా స్క్వేర్ వస్తుంది ఇక్కడ, నాకు స్క్వేర్ కాదు అనుకున్నప్పుడు ఫ్రంట్ నెక్ లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ మోడల్స్ ఉంటాయి. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ మీరు సెలెక్ట్ చేసుకో, మళ్ళీ మోడల్స్ ఉంటాయి. ఓకే. సో మనకి ఇప్పుడు నాకు ఫ్రంట్ నెక్ ఇక్కడ స్క్వేర్ వస్తుంది కదా, నాకు స్క్వేర్ వద్దు ఇలా కర్వ్డ్ వీ నెక్ కావాలనుకున్నాం, ఇది క్లిక్ చేసుకుంటే కర్వ్డ్ వీ నెక్ వచ్చింది. బ్యాక్ సైడ్ మీకు రౌండ్ వస్తుంది, రౌండ్ వస్తుంది. ప్రీవియస్ సెలెక్ట్ చేసాం కదా, రౌండ్ వస్తుంది. లేదా అది కూడా మార్చుకోవాలనుకుంటే బ్యాక్ నెక్ వెళ్ళి బ్యాక్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, హోల్ కూడా పెట్టుకోవచ్చు ఇలా మనకి. ఓకే ఓకే. ఏది కావాలని ఇప్పుడు నాకు వచ్చేసరికి బ్యాక్ ఇలా లవ్ సింబల్ హోల్ది కావాలనుకుంటున్నాను, ఇది క్లిక్ చేశాను అనుకోండి ఇక్కడ చేంజ్ అయిపోయింది చూడండి. ఓకే, ఇలా హాఫ్ ఆఫ్ పార్ట్ వస్తుందండి. మీరు మన ఫ్యాబ్రిక్ పెడితే తెలిసింది మీకు అది ఎలా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ నెక్ చేంజ్ చేసుకున్నాం, ఫ్రంట్ నెక్ చేంజ్ చేసాం, స్లీవ్స్. ఓకే, స్లీవ్స్ లో కూడా ఇన్ని మోడల్స్ ఉంటాయి మనకి. సో ఇప్పుడు స్లీవ్స్ వచ్చేసరికి నేను ఇప్పుడు ఇవి ఎలాగో హోల్ది పెట్టా కాబట్టి స్లీవ్స్ కూడా కట్ చేస్తున్నా. ఓకే, డైమండ్ స్లీవ్ ఇచ్చా, ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇలా మనం అన్ని ప్యాటర్న్ ఇచ్చేసాం, మనకి ఇలా కావాలని ఇచ్చాం, బట్ ఎంతెంత మెజర్మెంట్ కావాలనేది అప్డేట్ చేయాలి. అవును. సో ఇక్కడ మెజర్మెంట్ అనే ఆప్షన్ ఉంటది, ఇవన్నీ కూడా మెజర్మెంట్స్, ఇవన్నీ మీరు కొలుచుకోవాలి. ఇప్పుడు అవి కూడా అవసరం లేదు. ఇప్పుడు మనకి బయట మార్కెట్ లో ఎలా దొరుకుతుంది, XL, XXL, S ఎలా ఉన్నాయి కదా, ఆ మెజర్మెంట్స్ పెట్టైనా మీరు ఇచ్చేసుకోవచ్చు. బేసిక్ సైజెస్, బేసిక్ సైజెస్. ఇప్పుడు ఇవి కాకుండా ఇప్పుడు ఈ ఆల్రెడీ 34 పెట్టాను, ఇక్కడ కొన్ని చేంజెస్ వచ్చేసినాయి. ఇవి కాదు కొంచెం మార్చుకోవాలన్నా మనం మార్చుకోవచ్చు. సైజెస్ కొలుచుకొని అప్పర్ చెస్ట్ ఇవన్నీ మోడల్స్ ఇవి ఎలా కొలవాలనేది చెప్తాం మేము. ఇవి జస్ట్ అప్లై చేసుకుంటే సరిపోద్ది. ఓకే, అదే మిషన్ కి అప్డేట్ అయిపోతుంది. మిషన్ కి అప్డేట్ అయిపోయింది. ఇది మీకు సాఫ్ట్వేర్ కంప్యూటర్ ల్యాప్టాప్ లో సెట్ చేసుకోవాలండి, వీళ్ళే ఇస్తారు. మీరు పెద్ద లేజర్ మెషిన్ తీసుకుంటే ఈ ల్యాప్టాప్ కూడా ఫ్రీ వస్తుంది. అదే ప్రింటర్ కి అయితే ఇది మీరు అడిషనల్ గా తీసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఒకవేళ కస్టమర్ దగ్గర ల్యాప్టాప్ ఉందనుకోండి, దానిలో వర్క్ అవుతుందా ఈ సాఫ్ట్వేర్ ఎక్కిచ్చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. అండ్ ఆ తర్వాత వచ్చేసరికి మీకు అప్లై చేసిన తర్వాత యాడ్, ఇదేంటంటే మీరు ఇక్కడ కస్టమర్ మొబైల్ నెంబర్ అండ్ కస్టమర్ నేమ్ యాడ్ చేసేసాం అనుకోండి, సేవ్ చేసేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ టైం అదే కస్టమర్ మళ్ళీ మన దగ్గరకు వచ్చినా సరే జస్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ లేదా కస్టమర్ నేమ్ టైప్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. మాటికి మనం ఎక్కించుకునే పని ఉండదు, మెజర్మెంట్స్ అన్ని ఫీడ్ అయిపోయి ఉంటాయి. ఓకే, బాగుంది. ఈ ఆప్షన్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు కలర్ అప్లోడ్ ఇమేజ్ వచ్చింది. కలర్ ఏంటంటే ఇప్పుడు కస్టమర్ ది ప్లెయిన్ బ్లౌజ్ అనుకోండి, జస్ట్ మనం ఇక్కడ కలర్ లోకి వెళ్ళి ఇక్కడ మనకి కస్టమర్ బ్లౌజ్ ఫర్ సపోజ్ పింక్ బ్లౌజ్ అనుకోండి, పింక్ అని ఇచ్చేసాం అనుకోండి, ఇక్కడ మనకు ఆ బ్లౌజ్ ఎలా అయితే డైరెక్ట్ గా అవుట్ఫిట్ కూడా మనకి కనిపించేసింది. ఓకే, స్టిచ్ అయిన తర్వాత ఎలా ఉంటది అనేది క్లియర్ గా వస్తుంది. లేదు కొంతమంది డిజైన్స్ బ్లౌజెస్ తెచ్చినా గానీ దాన్ని ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ చేసుకొని డాక్యుమెంట్స్ లో నుంచి డౌన్లోడ్ చేసుకొని మనం ఇక్కడ పెట్టేసుకుంటే మీకు అది వచ్చేది. బొటిక్ వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి, ఎందుకంటే కస్టమర్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఎలా ఉంటుందని కూడా అడుగుతూ ఉంటారు కదా. సో మీరు చక్కగా ఇలా ఇమేజ్ చూపించేసేయచ్చు, వాళ్ళకి కూడా క్లారిటీ ఉంటుందండి. ఇప్పుడు ఇది లేజర్ కట్ మీద ఎలా ప్రింట్ చేయాలని చూపిస్తాం. సో ఇప్పుడు ఇక్కడ మనం లేజర్ కట్ ఇస్తున్నాం కాబట్టి లేజర్ కట్ ప్యాటర్న్ కి వెళ్తే జస్ట్ ట్యాప్ చేసి ఇలా ఓపెన్ అయింది మనకి. దీన్ని మనం కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి, మనకి ఎక్కడ కావాలి ఏంటి అనేది అడ్జస్టబుల్ చేసుకోవాలి, ప్లేసింగ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ లేయర్స్ అని ఉంటుంది, లేయర్స్ లోకి ఒక్కొక్క లేయర్ ని సెలెక్ట్ చేసుకొని మనం దాన్ని ప్లేసింగ్ చేసుకోవాలి. మనకంటే ఫ్యాబ్రిక్ ఎక్కువ మనకి కట్ అవ్వకుండా యూజ్ ఎక్కువ ఉంటుంది, వేస్టేజ్ ఎక్కువ అవ్వకుండా. జస్ట్ డ్రాగింగ్ ఏనండి మనకి, లైక్ మొబైల్లో ఎట్లానో అట్లా మీరు ఈజీగానే ఉంది, డ్రాగ్ చేసుకోవచ్చు.
ఫ్రంట్ పార్ట్, హ్యాండ్ పార్ట్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఉంటాయి. ఇంకా ఫ్యాబ్రిక్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అంతే. మనం దీన్ని కూడా రొటేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్ట్రైట్ గా ఉంది ఎక్కువ పార్ట్ ఉపయోగిస్తుందంటే ఇక్కడ రొటేట్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, మనం 90 degrees ఇచ్చేసుకుంటే సరిపోయింది. ఓకే, ఇప్పుడు అది రొటేట్ అయిపోయింది. అచ్చా అచ్చా, ఓకే. ఇప్పుడు మనకి ఎక్కువ ఫ్యాబ్రిక్ వేస్ట్ అవ్వదు. మీకు ఇవన్నీ కూడా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే చెప్తారండి, అన్ని మీకు ఈజీగా 1 dayలో వచ్చేస్తుంది, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఈజీగానే ఉంటది, కష్టం అయితే ఉండదు. ఏదైనా సరే మీకు దీనికైతే ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటదండి. దీనికి ఆన్లైన్ ట్రైనింగ్ లోకల్ వాళ్ళకైనా అంతేనా? లోకల్ వాళ్ళకైనా అంతే మేడం, ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటది. మీకు 1-2 days అయినా ఉండి క్లియర్ గా అర్థమైనంత వరకు చెప్పి అతను అదే ఆన్లైన్ లో నేర్పిస్తారు. ఓకే, మీకు డౌట్స్ ఉన్నా కాల్ చేసుకోవచ్చు, మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. ఓకే, ఇది కింద బెల్ట్ పార్ట్. బెల్ట్ పార్ట్. సో ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ కట్ అవ్వదు, వేస్టేజ్ లేకుండా మీకు తక్కువ ఫ్యాబ్రిక్ తోనే స్టిచ్ చేయొచ్చండి. దీనికి ఇప్పుడు ఏంటంటే మనకి లేజర్ కటింగ్ కి ల్యాప్టాప్ కి ఒక కేబుల్ కనెక్షన్ ఉంటుంది. కేబుల్ కనెక్షన్ ఇప్పుడు ల్యాప్టాప్ కి అటాచ్ చేసుకోవాలి. ఓకే, లైక్ HDMI కేబుల్ టైప్ అండి. అంతే మేడం. ల్యాప్టాప్ పెట్టుకున్నాక మనం కంట్రోల్ A అంటే సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, మిషన్ ఆన్లో ఉంది. డౌన్లోడ్ చేసి డౌన్లోడ్ డాక్యుమెంట్. ఓకే, సో ఇప్పుడు డౌన్లోడ్ నొక్కితే ఆ డౌన్లోడ్ మనం ఏదైతే డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసామో అది ఇక్కడ ఇప్పుడు డిస్ప్లే అయిపోయింది. ఓకే, ఇక్కడ చూడొచ్చండి, మీకు ఇట్లా డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు అది మనం ఫ్యాబ్రిక్ సెట్ చేసుకొని కట్ చేయాలి. సో మనం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆరిజిన్ అనేది సెట్ చేసుకున్నాము. దీన్ని ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ అనేది సేవ్ చేసుకోవాలి. ఆరిజిన్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎంత ప్లేస్ లో పడుతుంది మన క్లాత్ మీద అని తెలుసుకోవాలంటే ఇక్కడ బాక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేసి మన అది ఆటోమేటిక్ గా బాక్స్ వేసిద్ది. ఓకే, ఎంత వరకు పడుతుంది ఇక కటింగ్ అనేది ఎంత వరకు వస్తుంది అనేది చూపిస్తుంది. ఓకే, ఈ ఫ్రేమ్ ఏరియాలోనే పడుతుందని మనకి ఓకే అనుకున్నాక జస్ట్ ఇక్కడ స్టార్ట్. ఎట్ ఏ టైమ్ సేమ్ మెజర్మెంట్ ఉన్న వాళ్ళవి 3 బ్లౌజెస్ కట్ చేయొచ్చు అండి. అవును మేడం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం స్టార్ట్ కొడితే చాలు. సో ఇది 30 seconds లో కన్నా మనకి ఎక్కువ సేపు కూడా పట్టదు. ఇప్పుడైతే కటింగ్ అయిపోయింది, ఇది ఎలా వచ్చిందో చూద్దాం. ఓకే, జస్ట్ పొజిషన్ మూవ్ చేసుకొని ఫ్యాబ్రిక్ తీసేసుకోవడమేనండి. చాలా సింపుల్గా అయిపోయిందండి. సో ఈ విధంగా మనకి ఏంటంటే బ్లౌజ్ కట్ అనేది అయిపోతుంది. ఓకే, సో మనం ఏవైతే డైమండ్ హ్యాండ్స్ ఇచ్చాం చూడండి, అవును ఇవి డైమండ్ హ్యాండ్స్. ఓకే, 2 హ్యాండ్స్ 2 స్లీవ్స్. ఓకే, ఇలా వస్తుంది ఒక్కొక్క స్లీవ్. ఓకే, అండ్ దీనికి మనం ఏంటంటే ఇది ఫ్రంట్ పార్ట్ కి కర్వ్డ్ వీ నెక్ ఇచ్చాం కదా, ఇది కర్వ్డ్ వీ నెక్ వచ్చింది. అండ్ ఫ్రంట్ ఓపెన్ పెట్టాం మనం. అవును, సో ఫ్రంట్ ఓపెన్ కి కర్వ్డ్ వీ నెక్ వచ్చింది. ఓకే, ఇలా ఫ్రంట్ వీ నెక్ పెట్టాం కదండి, కర్వ్డ్ వీ వచ్చింది, ఫ్రంట్ ఓపెన్ అన్నట్లు.
సో వీటికి పట్టీస్ మనం పట్టీ ఇచ్చుకుంటాం కదా, అవి కూడా ఇక్కడ కట్ చేసుకోవచ్చు మనం. ఓకే, బ్యాక్ నెక్ ఒకసారి చూపించండి. ఇప్పుడు ఇది బ్యాక్ నెక్, బ్యాక్ హార్ట్ షేప్ ఇచ్చాం కదా, పర్ఫెక్ట్ వచ్చేసింది. ఓకే, బోట్ నెక్ వచ్చి హార్ట్ షేప్ వచ్చింది. సో ఇది మనం సింపుల్ గా ఎవరి మీద ఆధారపడకుండా మనకి మిషన్ తో అయిపోయింది. విత్ ఇన్ 30 seconds లో మనకి బ్లౌజ్ కూడా రెడీ అయిపోయింది. ఇంత మనకు వచ్చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ కుట్టడం ఎంతసేపు, బ్యాక్ ఫ్రంట్ యాడ్ చేసేసి స్లీవ్స్ యాడ్ చేసేస్తే మనకి విత్ ఇన్ ఒక 30 minutes లోపల మనకి బ్లౌజ్ అయిపోయింది. ఈవెన్ లైనింగ్ బ్లౌజ్ అయినా మీకు సారీ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ రెండు పెట్టేసేసి ఎట్ ఎ టైం కట్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ ఇప్పుడు ఎలా అయితే లేజర్ కట్ ఇచ్చామో దాన్ని మనం ప్రింట్ ఇచ్చుకోవచ్చు. అంటే అంత బడ్జెట్ పెట్టుకోలేము అనుకున్న వాళ్ళకి ప్రింట్ అనే ఆప్షన్ ఉంటది. ఇక్కడ వచ్చేసరికి మనం జస్ట్ ప్రింట్ కి వెళ్ళిపోవాలి. ఓకే, ఇందాక లేజర్ కట్ ఇచ్చాం కదా, ఇక్కడ ప్రింటర్ ఒక్కితే సరిపోతుంది. ఆపరేటింగ్ అంతా సేమ్ ఉంటది. ఓకే, ఆ నెక్ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకుని అన్ని కూడా ఇంకా సేమ్ ఉంటది. ఓకే ఓకే చేయడమే. ఇప్పుడు లేజర్ కటింగ్ మనకి దగ్గర ఒక 5 lakhs అవుతుంది కదండి. అంత ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి మీకు ఇది ఆప్షన్ అన్నమాట, సెకండ్ ఆప్షన్ వచ్చేస్తుంది మనకి. ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ ప్రింట్ అనేది పేపర్ పైన వచ్చేసింది. సో వాళ్ళ కస్టమర్ పేరు అండ్ డీటెయిల్స్ వాళ్ళ యొక్క సేమ్ మెజర్మెంట్స్ తో సహా ఇక్కడ వచ్చేసింది. ఓకే ఓకే, ఆ పేపర్ కూడా మీరు అట్లా స్టోర్ చేసుకోవచ్చు. వచ్చినప్పుడు కూడా మీరు చేయడానికి ఈజీగా ఉంటది. మనం మాటికి ఎత్తుకునే కన్నా కొత్త ఏదైనా మెజర్మెంట్ మోడల్స్ ఏమైనా చేంజ్ అయితే కానీ తప్పదు. నెక్ ప్యాటర్న్ అన్ని కూడా వచ్చేస్తుంది కదండి దీంట్లో. వచ్చేస్తుంది. నెక్, ఫ్రంట్, హ్యాండ్స్, స్లీవ్ అన్ని కూడా మీకు వచ్చేస్తాయి. ఇలానే మీ డ్రెస్సెస్ కానీ ఏవైనా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇదైతే మీకు స్పేస్ కూడా ఆక్యుపై ఉండదు. అంత బడ్జెట్ పెట్టలేమండి అనుకున్న వాళ్ళకి ఇది మాన్యువల్ గా మీరు కట్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ మార్కింగ్ పర్పస్ అన్నట్లు ఉంటుంది ఇది. ఇప్పుడు అక్కడైతే మనం బ్యాక్ నెక్ ఓపెన్ హార్ట్ చూసాం కదా, దే ప్రింట్ మనకి ఇప్పుడు పేపర్ మీద వస్తుంది. దీన్ని మనం హ్యాండ్ కట్ ఇక్కడ ఏదైతే కటింగ్ మార్క్ ఇచ్చారో అది కట్ చేసుకొని మనం ఫ్యాబ్రిక్ మీద పెట్టుకోవడమే. ఓకే, ఇది బ్యాక్ నెక్. ఇది బ్యాక్ నెక్. ఓకే, ఇలా అయిపోతుంది. ఓకే, బిలో 1 lakh బడ్జెట్ లో అయిపోతుంది ఈ మెషిన్ అయితే వచ్చేస్తుంది. బట్ దీనికైతే మీరు అడిషనల్ గా ల్యాప్టాప్ మీ దగ్గర ఆల్రెడీ ఉన్నదైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా వచ్చేస్తాయండి, లైక్ మనకి స్లీవ్స్ కానీ నెక్ ప్యాటర్న్స్ కానీ. ఇది ఫ్రంట్ పార్ట్ వస్తుంది. ఇట్లా మనం సెలెక్ట్ చేసిన డిజైన్ బట్టి ఇది మారుతుందండి. ఇది బ్యాక్ పార్ట్, ఇది వేరే డిజైన్ అనమాట, ప్రీవియస్ వేసింది. నేను హార్ట్ షేప్ చూపించాను కదా. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ద మెజర్మెంట్స్ మీకు కటింగ్ అనేది వచ్చేస్తుందండి. మీరు ఇది మాన్యువల్ గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదండి ఈ రోజు వీడియో. చూసారు కదా, నాకైతే బాగా నచ్చింది. మీకైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చాలా మంది లేడీస్ కూడా ఇంటి దగ్గర చేసే జాబ్స్ గురించి అడుగుతున్నారు. సో ఇలాంటివి అయితే మనకి ఓన్ గా మనమే చేసుకోవచ్చు కదండి. మీరు సరౌండింగ్ వాళ్ళైతే డైరెక్ట్ గా మీరు స్టోర్ కి విజిట్ చేసేసేయండి. మీకు డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. విజిట్ చేయలేని వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ కి అయితే కాంటాక్ట్ చేసేయండి. ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.